ఇలాంటి సబ్జెక్ట్ డైరెక్టర్ గారు చెప్పినప్పుడు దీంట్లో యాక్షన్ ఓరియంటేషన్ కంటే కూడా నెంబర్ ఆఫ్ సీన్స్, పెద్ద పెద్ద టర్నింగ్స్ కంటే కూడా ఒక ఫీల్ ఓరియంటెడ్ అనేటువంటిది రావాలి. అది చెప్పినప్పుడు ఉన్నటువంటి ఫీలు, మీకు కలిగినటువంటి ఫీలు, ఆఫ్టర్ షూట్ బిఫోర్ రిలీజ్ సినిమా చూసుకున్న తర్వాత ఎలా అనిపించింది? ఆయన చెప్పినప్పుడు చెప్పిన దాన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలిగారా? ప్రభు గారు మనకు అది చెప్తాను కదండి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఒక ఎక్స్పీరియన్స్ అంటూ వచ్చింది ఇన్ని సినిమాలు చేయటం వల్ల. మనకు కొందరు కథలు ఎక్స్ట్రాడనరీగా చెప్తారండి, తీయలేకపోతారు. అంటే నేను చాలా మంది దాదాపు 38 మంది కొత్త డైరెక్టర్లతో వర్క్ చేశాను. సో అందరు పర్ఫెక్ట్ అని చెప్పరు. బట్ మన వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు వచ్చి కొత్తగా ఏంటంటే 1 డే షూటింగ్ చేసుకోండి, లేకపోతే డెమో షూట్ చేసేమని అంటున్నామండి. మనకు అప్పుడు లేవు కదండి, ఫిలింలో ఉన్నప్పుడు తెలియదు కదా. కథ చెప్పి నచ్చింది చేసేయటం, అతనికి వచ్చా రాదా మనకి ఏమీ తెలియదండి. సో అలాంటిటప్పుడు అంటే కొందరు ఉంటారండి కథ అసలు చెప్పలేరు, బాగా తీయగలుగుతారు. సుబ్బు ఎంత బాగా చెప్పాడు అంతే బాగా తీసాడండి. అంటే దానికి ఉదాహరణకి ఏంటంటేనంటే మనకి 2వ రోజు 3వ రోజు షూటింగ్ వెళ్ళగానే అర్థమైపోతుందండి ఇది ఏ ప్రాజెక్ట్ హిట్టా ఫట్టా అని. మనకి ఇప్పుడు కమిట్ అయ్యాం కాబట్టి మనకు కొన్ని మనం మాట్లాడలేమండి. సో బట్ ఈ సినిమా తర్వాత నేను 3వ రోజుకి నేను రాజా గారు ఫోన్ చేసి మా ప్రొడ్యూసర్కి రమ్మానండి, క్యారవన్లో ఎక్కడ ఉంటే రమ్మని. రాజా గారు చాలా బాగా తీస్తున్నాడు ఇతను, 3వ సినిమా కూడా మీరు సైన్ చేసి పెట్టుకోండి అని చెప్పాను. సో అంత అంటే మనం జనరల్గా అది నేను ఈ మధ్యకాలంలో 2 డైరెక్టర్లు కూడా చెప్పారండి. ఒకటి నాన్ సినిమా చేసినప్పుడు విజయ్ గురించి ఆ ప్రొడ్యూసర్కి చెప్పాను, దాని తర్వాత రాజా గారికి చెప్పాను.